ప్రతి నాయకులు బయట నుంచి లీడర్లు రౌడీలు అంతా ఇక్కడ జమ అయిపోయినారు. ఎందుకంటే ఓట్ ద్వారా ఇంతకుముందు టీఆర్ఎస్కి కాంగ్రెస్కి అందరికీ ఈ జూబ్లీహిల్స్ ప్రజలు ఆదరించి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత రౌడీ రాజ్యం ఎట్లా అంటే ఇప్పుడైతే ఎంతైతే డబ్బులు ఖర్చు పెడుతున్నారో తర్వాత వాళ్ళ దగ్గరనే వసూలు చేసే అంత ప్లాన్ సెట్ చేసుకుంటారు. ఎవరైనా బోర్ వేసినా ఆఫీసర్లను ఎవరైనా ఇల్లు కట్టినా వాళ్ళని ఆఫీసర్లను పంపించడము, బెదిరియడము, పైసలు వసూలు చేయడము. అలాగే ఇప్పుడు మా బోడబండలో చూసుకుంటే కూరగాయల మార్కెట్ని అలాగే చేసారు, తోపుడు బండోళ్ళని అలాగే చేసారు. ఈవెన్ పటాకులు అమ్ముతే ఇప్పుడు మా దగ్గర బోడబండలో ఒక గ్రౌండ్ ఉంది, దాంట్లో పటాకులు అమ్ముతే పటాకులతో పైసలు వసూలు చేయడము, అసలు ఎన్నో కార్యక్రమాలు వీళ్ళు చేస్తారు. అందుకనే ఇవాళ ఓటర్లు కూడా చాలా విసిగిపోయారు వీళ్ళ బేజారుతోని. ఇప్పుడు ఓటర్లు కూడా మేము ఇంటింటికి వెళ్తుంటే చాలా అభివృద్ధిగా మీకే ఇస్తామని చెప్తున్నారు. ఇంకోటి అలాగే మా లంకాల దీపక్ రెడ్డి గారు మాత్రం గెలుస్తే ఖచ్చితంగా మా కిషన్ రెడ్డి గారు నిధులు తెచ్చి డెవలప్ చేస్తానని మాట కూడా ఇచ్చారు, చేస్తున్నారు కూడా. అదేవిధంగా నేను ఒక్కసారి మీ అందరికీ జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయాలకు అందరికీ ఒకటేసారి చెప్తున్నా, ఇప్పుడు ఇన్ని రోల్స్ అని వాళ్ళతో ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది మీకు అందరికీ. ఓటు ద్వారా వాళ్ళని మార్చండి, మంచి ప్రభుత్వం తెచ్చుకోండి, మీరు మంచి ఇల్లులు కట్టుకోవాలి సంతోషంగా, మీరు మంచి డెవలప్మెంట్ కావాలి, బస్తీ డెవలప్లు కావాలి అనేది మా ఒక కోరిక.